హైదరాబాద్లోని ఫిలిం నగర్లో ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష ఘటనలో తవ్వే కొద్దీ పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. శిరీషను కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్కు తీసుకెళ్లారని, అక్కడ ఎస్ఐ అత్యాచార యత్నం చేయబోతే శిరీష ప్రతిఘటించిందని, స్టూడియోలోకి వెళ్లిన అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని నిందితులు విచారణలో తెలిపారని పోలీసులు చెబుతున్నారు. అయితే తాజాగా కొత్త విషయం వెలుగు చూసింది. శిరీష తన భర్త మొబైల్ ద్వారా 2 లొకేషన్లను షేర్ చేసింది. ఒక లొకేషన్ కుకునూరుపల్లికి 4 కిలోమీటర్ల దూరంలోని రిసార్ట్ కాగా, మరొకటి జాతీయ రహదారి. అంటే ఈ లొకేషన్లు ఆమె ఏ పరిస్థితుల్లో షేర్ చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శిరీషను కేవలం రిసార్ట్కు మాత్రమే తీసుకెళ్లారా? అలాంటప్పుడు రెండో ప్లేస్ను ఆమె ఎందుకు షేర్ చేసింది? ఆమెను హత్య చేసేందుకు ప్రీ ప్లాన్గా తీసుకెళ్లారా అన్న పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. లయ, శిరీషకు సంబంధించి తిరిగి ఆత్మహత్యకు సంబంధించి రకరకాల కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో నిన్న మొన్న ఆడియోలు బయటికి రావడం, తర్వాత దీని మీద బంధువులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చనిపోయిన ఆమె మీద ఈ రకంగా ఆడియో రిలీజ్ చేసి మన కుటుంబాన్ని మానసిక వేదన గురి చేస్తున్నారని చెప్తున్న నేపథ్యంలో మరో బంధువుల దగ్గర నుంచి మనం దీనికి సంబంధించిన ఒక షేర్ లొకేషన్ కూడా తీసుకోవడం జరిగింది. శిరీష భర్త మొబైల్ కు తను ఎక్కడైతే గొడవపడి పోలీసులకు గొడవపడి తర్వాత వెళ్తూ కారులో వస్తుండగా మధ్యలో కారు దిగి వచ్చిన లొకేషన్ ఏవైతే ఉందో తన భర్తకు షేర్ చేసింది. అయితే సిటీ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో చెప్తూ అంటే క్వార్టర్స్ షేరింగ్ సంబంధించి ఈ లొకేషన్ మాత్రం పక్కాగా ఇది హైవే మీద, తర్వాత కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ దూరంగా ఉన్న ఓ రిసార్ట్ దగ్గరలో చెట్టు దగ్గర నుంచి కూడా వచ్చి చెప్తున్నారు. అయితే బంధువులు మనతో మాట్లాడుతూ ఇది ఖచ్చితంగా హత్య, ఎక్కడైతే లొకేషన్ షేర్ చేసిందో ఆ ప్రాంతంలో హత్య చేసి వాళ్ళు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో చాలా రకాల అనుమానాలు మాకు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అలాగనే ఇప్పుడు శిరీషకు సంబంధించిన కార్యక్రమాలు కొన్ని పూర్తయిన తర్వాత ఖచ్చితంగా కోర్టుకు ఆశ్రయిస్తాము. అలాగనే దాదాపు 5'11" ఉన్న శిరీష ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుంది. చున్నీ విషయంలో కూడా తన చున్నీ లాంటివి ధరించదు, కానీ చున్నీ ఎక్కడి నుంచి వచ్చింది. తర్వాత 20 కిలోల నంబర్ ఉన్న శిరీష ఫ్యాన్ కి వెళ్లాడుతున్నప్పుడు కనీసం ఫ్యాన్ కూడా అవ్వలేదు. ఇట్లాంటి రకరకాల అనుమానాలు తనకున్నాయి. అలాగనే ఎక్కడైతే ఆర్జే స్టూడియో ఉందో ఆర్జే స్టూడియోలో సీసీ కెమెరా పనిచేయడం అనేది చాలా వింతగా ఉంది. అలాగనే అట్లీస్ట్ ఆ రోడ్డు మీద వస్తుండగా అలాగనే ఇంటి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలైనా పనిచేస్తాయి కాబట్టి మరి ఆ సీసీ కెమెరాల విజువల్స్ ఎందుకు తీసుకోలేకపోయారు? ఇట్లా మాకు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా హత్య చేస్తుందని కూడా శిరీష బంధువులు ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ విషయం మీద డీజీపీ గారిని కూడా కలుస్తామని చెప్పని తెలుస్తున్నప్పటికీ మరోవైపున ఈ విషయాలపై తమకు ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఈ అనుమానాలపై ఖచ్చితంగా కోర్టు కూడా ఆశ్రయిస్తామని చెప్పిన బంధువులు చెప్తున్నారు. లయ, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.